ఆయన రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు వీళ్ళకి. ఆయన ఏం చేశాడు, ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డిని పంపించాడు. నరేందర్, నువ్వు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు, ఆ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేలతో మాట్లాడు, మరి అట్లాగే స్పీకర్తో మాట్లాడు, సమన్వయం చెయ్యి, మరి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహా నువ్వు ఇవ్వు అని చెప్పి వేం నరేందర్ రెడ్డిని పంపాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఇది ఇలా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ 10 మంది ఫిరాయింపు చేసిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక, ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఏదో ఆశించి వచ్చాం, పదవులు వస్తాయని ఆశించాం, నియోజకవర్గంలో పనులు జరుగుతాయని ఆశించాం, కాంట్రాక్ట్లు చేసుకోవచ్చని వచ్చాం. ఇవన్నీ కూడా ఈరోజు ఆశలు అడియాశలైనని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఒక ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ మేము ఓడిపోతాం, లేదు అసలు మేము పోటీ చేయకపోతే మీరే ఎవరన్నా అభ్యర్థులను పెట్టుకోండి, ఎమ్మెల్సీ సీట్లు వస్తున్నాయి కదా, మేము మీకోసం పార్టీ మారితే మా శాసనసభ సీటే పోయింది కదా, మాకు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వండి అని వీళ్ళు 10 మంది కలిపి ఇంకో బేరం పెట్టుకున్నారు. మాకు 2 మంత్రి పదవులు ఇవ్వండి, 10 మంది కాకపోయినా మాలో 2